కడుపు నిండాలంటే టిఫిన్ సెంటర్లు, పండాలంటే ఫర్టిలిటీ సెంటర్లు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఏపీలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి వద్ద బుడమేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. కొండపల్లిలోని శాంతినగర్ ఇందిరమ్మ కాలనీ జల దిగ్బంధంలో ఉంది. ముంపులో చిక్కున్న 200 కుటుంబాలను రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సింగనగర్ వాసులు జల దిగ్బంధంలో చిక్కున్నారు. విజయవాడలో కాలనీలు, రోడ్లు, చెరువులను తలపిస్తున్నాయి. రైట్, విజయవాడలోని సింగ్ నగర్ వద్ద పరిస్థితి మన విజువల్స్లో కనిపిస్తోంది. మా కరెస్పాండెంట్ సురేంద్రని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సురేంద్ర, చెప్పండి. సో పై వరకు, నడుము వరకు కూడా నీళ్లు ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఏంటక్కడ అప్డేట్స్? ఏదన్నా అధికారులు ఎవరైనా వచ్చారా, దాన్ని పరీక్షించారా ఏరియాని? ఏదైనా చర్యలు తీసుకోబోతున్నారంటే ఏం చెప్తారు? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఎస్ఆర్ ఉదయం నుంచి కూడా అంటే 7 గంటల వరకు ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా వాటర్ లేదు. రోడ్డు ఒక్కసారిగా బుడమేరుకి గండి కొట్టడంతో ఒక్కసారిగా ఈ ప్రాంతం అంతా కూడా వరద ప్రవాహంలో ఉందని చెప్పాలి. మొత్తం ఈ ప్రాంతం కాదు, మేము ఉన్న సింగనగర్ ప్రాంతం పక్కన ఎస్ఆర్ పేట కానీ, తర్వాత రాజీవ్ గాంధీ నగర్ కానీ, ఆ తర్వాత కండ్రికి కానీ, ఈ ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా నీటములుగా అని చెప్పొచ్చు. మనం చూస్తే మొత్తం రోడ్లన్నీ కూడా మనం విజువల్స్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. మన వీడియో జర్నలిస్ట్ సంతోష్ అక్కడ ఆల్రెడీ మనం చూసాం, మోకాలలో దాదాపు 3/4 మునిగిపోయిన పరిస్థితి. మనం అక్కడ వరకు కూడా వెళ్ళాం, ఎందుకంటే దాదాపు ఇల్లులన్నీ కూడా నీళ్ళల్లో మునిగిన పరిస్థితి. వాళ్ళంతా కూడా పక్కన 2nd ఫ్లోర్ 3rd ఫ్లోర్లో ఉన్న వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిన పరిస్థితి. ఫ్లోటింగ్ కూడా క్షణక్షణానికి పెరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం చూస్తే ఎవరు ఊహించని ఒక పరిస్థితి ఇక్కడ వచ్చిందని చెప్పొచ్చు. ఈ సహాయక చర్యలు కూడా అధికారులు ఇప్పటికే ముమ్మరం చేసిన పరిస్థితి. బాటిల్ కూడా రప్పిస్తున్నారు, ఎందుకంటే చాలామంది ఉదయాన్నే ఆదివారం కావడంతో బయటికి వెళ్ళారు, సామాన్లు తెచ్చుకోవడానికి కానీ ఇతర సరుకులు తెచ్చుకోవడానికి బయటికి వెళ్ళారు. కానీ ఒక్కసారిగా వరద పెరిగిపోవడంతో ఇళ్లలో మహిళలు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఒడ్డుకి చేర్చడం, సురక్షిత ప్రాంతాలకు చేర్చడం కోసం ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మనం చూస్తే ఏ ఇల్లు అయినా సరే ముందు ఇంట్లోపలికి వాటర్ వెళ్ళకుండా ఏ ప్రయత్నాలు ఉన్నాయో ఆ ప్రయత్నాలన్నీ చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎవరు కూడా లోపలికి వెళ్ళే సాహసం చేయట్లేదు. పోలీసులు కూడా బార్కెట్లు పెట్టి ఎవరిని రాకుండా ఆపే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. భయ ఏంటి ఒక్కసారిగా పెరిగిందా వాటర్? ఇది పరిస్థితి ఎలా ఒక్కసారిగా పెరిగిందా వాటర్? ఒకసారి నువ్వు ఉన్నారు పెరిగిందిగా. ఏంటి అంటే ఫ్లోటింగ్, ఇంత ఫ్లోటింగ్ ఎప్పుడైనా చూసారా మీరు? చిన్నప్పుడైతే దాదాపు ఒక 10 ఏళ్ల తరువాత ఇంత వాటర్ వచ్చిందని చెప్తున్నారు. మనం చూస్తే సామాన్లు ఉదయాన్నే ఆదివారం కావడంతో బయటికి వెళ్ళిన వాళ్ళంతా కూడా మళ్ళీ ఇళ్ళకి చేరుకోవడానికి ఒకరినొకరు సహాయం చేసుకుని వెళ్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. దాదాపు అంటే నిలబడడానికి కూడా అవకాశం లేనంత ఫ్లోటింగ్ పెరుగుతుంది. మనం వచ్చినప్పుడు దాదాపు 2 అడుగుల మేరకు వాటర్ ఉంది. ఈ రోజు దాదాపు 3/4 అంటే జస్ట్ 1 అవర్కి 3/4 పైనే వాటర్ పెరిగిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. మొత్తం ఈ ఒక్క ప్రాంతమే కాదు, ఈ బుడమేరుకు చుట్టుపక్కల ఉన్న పరిస్థితులన్నీ కూడా ఇదే విధంగా ఉన్నాయి. గత 2 రోజులు బట్టి కురుస్తున్న భారీ వర్షాలతో ఒక్కసారిగా ఈ ప్రాంతం అంతా కూడా అతలాకుతలమైంది. ఎవరైతే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఇప్పటికే అధికారులు ముమ్మరం చేశారు. బోట్లను కూడా రప్పిస్తున్నట్లయితే చెప్తున్న పరిస్థితి. డిప్యూటీ మేయర్ కూడా కొద్దిసేపటి క్రితం ఈ ప్రాంతం అంతా పరిశీలించారు. కమిషనర్ చెప్పారు బోట్లని వెంటనే పంపించాలి, ఎందుకంటే గర్భిణీలు, చిన్నపిల్లలు ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళంతా టెన్షన్లో ఉన్నారు. ఎందుకంటే ఇంట్లో పెద్ద ఏమో బయటికి వెళ్ళారు సామాన్లు తెచ్చుకోవడానికి, లేకపోతే ఇతర పనుల మీద బయటికి వెళ్ళారు. కానీ ఒక్కసారిగా పెరగడంతో వాళ్ళంతా కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం సింగనగర్లో అయితే కొనసాగుతుంది. వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి పూర్తి ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ చూడవచ్చు. మనం ఒక గేట్ కూడా చూస్తున్నాం. ఈ గేట్ నుంచి ఇక్కడి నుంచి వాటర్ వెళ్ళి పక్క ఇంట్లోకి చేరుతున్న పరిస్థితి, అంటే ఒక ఇంట్లోంచి వాటర్ ఇంకొక ఇంట్లోకి వెళ్ళే పరిస్థితి అయితే ఉంది. దాదాపు 4 అడుగుల మేర వరద ఉధృతి అయితే పెరిగింది. మహిళలు, చిన్నపిల్లలు పెద్ద ఎత్తున్నారు, గర్భిణీలు ఉన్నారు. వీళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఇప్పటికీ అధికారులు చేస్తున్న పరిస్థితి. మనం చూస్తే రోడ్డు మీద ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళంతా కూడా రోడ్డు మీదకి ఒక్కొక్కరుగా చేరుకుంటున్న పరిస్థితి. సామాన్లతో పాటు వాళ్ళంతా కూడా రోడ్లకి చేరుకుంటున్న పరిస్థితి. ఇంట్లో ఉన్న ఎలక్ట్రికల్ వస్తువులన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మన పక్కనే చర్చ్ ఉంది. ఇవాళ ఆదివారం ఉదయాన్నే అంతా చర్చికి వచ్చిన పరిస్థితి. వాళ్ళంతా కూడా ఇక్కడ నుంచి మొత్తం ఎక్కడికక్కడ వదిలేసి వాళ్ళంతా కూడా బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి. ఎందుకంటే పూర్తిగా అంత స్థాయిలో నీట మునిగిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. క్షణానికి వరద ఉధృతి అయితే పెరుగుతుందనే చెప్పాలి. హరి, ఇప్పటికే బోట్లన్నింటినీ కూడా ఏర్పాటు చేశామంటే అధికారులు చెప్తున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేశామంటున్నారు. ఇటు కొండపల్లి నుంచి అక్కడ కూడా బుడమేరు వల్ల దాదాపు 200 కుటుంబాలు నీటలో మునిగిన పరిస్థితి. ఇక్కడ దాదాపు 4 నుంచి 5 కిలోమీటర్లు మేర ఉన్న గృహాలన్నీ కూడా పూర్తిగా 1st ఫ్లోర్ వరకు వాటర్ వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. క్షణానికి పెరిగే అవకాశం ఉందంటూ అధికారులు చెప్తున్నారు. హరి, సురేందర్, అయితే ఇప్పుడు ఈ స్టాగ్ అయిన వాటర్ ఏదైతే ఉందో ఇది పోవడానికి మార్గమే లేదా?
ప్రస్తుతం జనరల్గా వర్షం పడితే ఆ వాటర్ అంతా బుడమేరులోకి వెళ్తుంది. ఈ ప్రాంతంలో వాటర్ అంతా కూడా బుడమేరుకి వెళ్తుంది, బుడమేరుకి ఉధృతి వస్తుంది. కానీ ఇప్పుడు గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో బుడమేరుకే వరద వచ్చిన పరిస్థితుల్లో దాదాపు ఎగువ రాష్ట్రాలు, ఎగువ జిల్లాల్లో కురుస్తున్న, ఎగువ మండలాల్లో కురుస్తున్న వాటర్ అంతా కూడా విజయవాడ మేరకు దాడి చేసిందని చెప్పాలి. ఒక సందర్భంలో చెప్పాలంటే ఆ స్థాయిలో వాటర్ ఇక్కడ అంతా వచ్చిన పరిస్థితి. ఇది మళ్ళీ వాటర్ వెళ్ళడానికి చాలా సమయం పడుతుందని అధికారులు చెప్తున్నారు. అప్పటి వరకు కూడా పునరావాస కేంద్రాలకు అందరూ ఇల్లు ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు వెళ్ళాలి. సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆహార పదార్థాలు కూడా అవసరమైతే మేమే ఏర్పాటు చేస్తాం, ఎవరు కూడా బయటకు రావద్దని చెప్తున్నారు. ఇప్పటికే కార్లు కూడా కొట్టుకుపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా బైకులన్నీ నీట మునిగిన పరిస్థితి. ప్రాణ నష్టం తప్ప పూర్తిగా ఆస్తి నష్టం అయితే ఈ వరదల వల్ల జరిగిందని చెప్పాలి. ఎవరికి వాళ్ళు వస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. పూర్తిగా ఇళ్లలోంచి ఉన్న సామాన్లు అన్ని కూడా తీసుకొని వాళ్ళ సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్న పరిస్థితి అయితే ఎవరైనా ఉన్నారండి ఇంట్లో దగ్గర? ఎవరైనా ఉన్నారా మీకు? ఉన్నారు. ఏంటి పరిస్థితి? ఎక్కడ ఉన్నారు? అది గ్రౌండ్ ఫ్లోర్ అంతా నిండిపోయి ఫస్ట్ ఫ్లోర్ వరకు వస్తున్నాయి. అంటే ఇంత వరద ఎప్పుడైనా చూసారా మీరు? చూడలేదు. ఒక 20 years బ్యాక్ వచ్చింది, మళ్ళీ తర్వాత ఇప్పుడే రావడం. అధికారులు ఎవరైనా వచ్చారా? ఏం చెప్తున్నారు అధికారులు? ఇంతవరకు అయితే ఎవరు రాలేదు. ఇది సడన్ గా వచ్చింది కదా, తర్వాత వస్తారేమో మరి. ఇది చెప్తున్నారు. పూర్తిగా వరద అయితే ఉంది, అంతా కూడా ఫస్ట్ ఫ్లోర్కి సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. అధికారులు కూడా సహాయ చర్యలు చేస్తున్నామన్నారు తప్ప ఇప్పటికి వచ్చి అధికారులు ఎవరు కనిపించదు. ఒక డిప్యూటీ మేయర్ వచ్చి కనిపించి వెళ్ళారు తప్ప మనం వచ్చి దాదాపు అంటే 9 గంటలకే మనం ఇక్కడికి వచ్చాము. దాదాపు ఇప్పుడు 10 దాటిపోయి 11 దగ్గర 11 అవుతున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో కూడా ఇక్కడికి ఎవరు అధికారులు రాలేదని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చిన్నపిల్లలు, మహిళలు పూర్తి ఆందోళన అయితే ఇక్కడ చెందుతున్న పరిస్థితి సింగనగర్ ప్రాంతంలో ఉంది. ఇక్కడ ఒక చోట కాదు, ఇక్కడ కొత్త రాజరాజేశ్వరిపేట కానీ, రాజీవ్ నగర్ కానీ, కండ్రిక కానీ ఈ అన్ని ప్రాంతాలు కూడా పూర్తిగా చిన్నపాటి వర్షానికే ముంపుకు గురైతే ఇప్పుడు భారీ వర్షం పడింది. 2 రోజులు బట్టి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో పూర్తిగా వరద అయితే వస్తుంది. బుడమేరుకి వరద రావడంతో అటు వైఎస్ఆర్ కాలనీలో కూడా మొత్తం ఇళ్ళన్నీ కూడా అధికారులు ఖాళీ చేయించిన పరిస్థితి, వాళ్ళందరూ సురక్షిత ప్రాంతాలకు తరలించిన పరిస్థితి కూడా అక్కడ కనిపించింది. అయితే ఈ ప్రాంతానికి వరద వస్తుందని అధికారులు ఊహించలేదు. అంటే అధికారులు ఊహించిన ప్రాంతంలోనే కాకుండా అధికారులు ఊహించిన ప్రాంతంలో కూడా పూర్తిగా వరద రావడంతో ఈ ప్రాంతం అంతా కూడా నీట మునిగిందనే చెప్పాలి. ఎవరికాలు తమ వాహనాలు కానీ అన్నింటినీ భద్రపరచుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తున్నా అది కూడా సాధ్యం కావట్లేదు. ఎందుకంటే వాహనాలన్నీ కూడా నీటిలో నిండిపోయిన పరిస్థితి, కార్లు కూడా కొట్టుకుపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎవరు కూడా ఊహించిన ఒక పరిణామం విజయవాడలో చోటు చేసుకుంది. ఎందుకంటే నిన్నంతా చూసాం, రోడ్ల మీద పూర్తిగా రోడ్లకి వాటర్కి ఎక్కడ సంబంధం లేకుండా మొత్తం అంతా కూడా రహదారులన్నీ కూడా నీళ్లతో నిండిపోయిన పరిస్థితి. ఇప్పుడు అదే పరిస్థితి ఇక్కడ కూడా దర్శనమిస్తుంది. మనకి అక్కడ రోడ్లు ఎక్కడ కూడా కనిపించలేని పరిస్థితి. ఫ్లోటింగ్ కూడా క్షణక్షణానికి ఫ్లోటింగ్ పెరుగుతున్న పరిస్థితుల్లో ఎవరు కూడా నిలవడానికి కూడా అవకాశం లేకుండా ఇక్కడ ఉంది. ఎవరైనా ముందుకు వెళ్ళాలన్నా కానీ ఎవరిని లోపలికి వెళ్ళొద్దని చెప్తున్న పరిస్థితి. ఎలా ఉంది పెద్ద ఇక్కడ పరిస్థితి? చాలా దారుణంగా ఉందండి. ఇంకా పెరిగేటట్టుగా ఉంది కానీ తగ్గేటట్టు కనబడుతుంది. చాలా ఇబ్బందిగా ఉంది. ఎంతమంది ఉండొచ్చు లోపలికి? అంటే మనం ఉన్న ప్లేస్కి దాదాపు 200 మీటర్ల లోపలికి వచ్చాం. ఇంకా లోపలికి ఎంత దూరం ఉండొచ్చు? ఇంకా లోపలికి ఇంకా చాలా దూరం ఉండొచ్చు అండి. సుమారు 100 కిలోమీటర్లు ఎక్స్ట్రా 100 మీటర్లు ఎక్స్ట్రా ఉండొచ్చు. ఏం చెప్తున్నారు అధికారులు? ఎవరైనా వస్తున్నారా? వస్తున్నారు చూసి చేస్తున్నారు. కొద్దిగా అటు లోపల నుంచి వాళ్ళని కూడా తీసుకొస్తున్నారు. కొంతమంది తీసుకొచ్చేస్తున్నారు, వస్తున్నారు. అంటే అందరూ చాలా మంది బయటికి వెళ్ళిన పరిస్థితి, ఆదివారం కావడంతో కూరలకి అయితే రైతు బజార్కి వెళ్ళిన పరిస్థితుల్లో ఒక్కసారిగా పెరిగింది కదా. ఇది సడన్ గా వచ్చిందండి, ఎవరికి తెలియదు. ఒక అరగంటలో వచ్చేసింది. ఇది ఇంత వస్తుంది అనుకోలే. ఇప్పుడు 10-15 సంవత్సరాల క్రితం వచ్చింది వరద. ఇది ఇప్పుడు ఇంత సడన్ గా వస్తుంది అనుకోలేదు. ఇక అలాగ వచ్చేసిందండి. ఇది చెప్తున్నారు. మనం చూస్తే వాహనాలన్నింటిలో కూడా మళ్ళీ రోడ్ల మీదకి తీసుకెళ్ళి ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎందుకంటే మరింత వరద పెరిగితే వాహనాలు కూడా కొట్టుకుపోయే పరిస్థితి ఉంది. కాబట్టి తాళ్లతో కూడా ఇక్కడ కడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే వాహనం కొట్టుకుపోకుండా ఉండడం కోసం పూర్తిగా తాళ్లతోటి ఆ వాహనాలన్నింటినీ కూడా ఇక్కడ కడుతున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే మనం చూసాం హైదరాబాద్లో ఇటువంటి పరిస్థితులు టీవీల్లో విజయవాడ వాసులు చూశారు. కానీ ఈ రోజు విజయవాడ వాసులు కూడా అదే పరిస్థితికి వచ్చిన పరిస్థితి. వరద ఒక్కసారిగా రావడంతో తాళ్లతో కడుతున్నాయి. ఏంటి కొట్టుకుపోయిద్దనే కడుతున్నారా? అవునండి. ఏంటి ఎంత వరద ఎప్పుడైనా చూసారా మీరు? లేదండి, నేను చూడలేదు. ఇప్పుడే అంటే ఏ టైం నుంచి వరద పెరిగింది ఇక్కడ? 8 గంటల నుంచి వస్తున్నాయి వాటర్, నేను చూడటం అయితే. అంటే స్థాయి ఎప్పుడెప్పటి నుంచి పెరుగుతుంది ఇక్కడ? 7 గంటల నుంచి మొదలైందండి. ఇది పరిస్థితి. 7 గంటల నుంచి వరద పెరుగుతుంది. బైకులు కాపాడుకోవడం కోసం ఒక ప్రయత్నం మనం చూస్తున్నాం. తాళ్ళు వేసి కడుతున్నారు, కొంతమంది పైకి ఎక్కించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అది సాధ్యమైతే అవ్వకపోయినా పక్కన పెడితే పూర్తిగా పైకి ఎక్కించి వాహనాలు కాపాడుకునే ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు. మీరు ఎక్కడికి వెళ్తున్నారు వరదలో? మామూలుగా ఎక్కడికి అన్నా, మా ఫ్రెండ్ వాళ్ళు ఇల్లు మునిగిపోతే సాయం చేయడానికి వెళ్తున్నాం. ఇది పరిస్థితి. మీరు ఎక్కడ ఉంటారు? ఇక్కడే మాది కూడా డాబా హోటల్ సెంటర్. లేదు, అక్కడ ఫుల్ వాటర్, కానీ ఇంతలా రాలే. అక్కడ కూడా వాటర్ ఫుల్ గా ఉంది. అది కూడా మా ఓడి ఇల్లు ఎక్కడే.
ఇది పరిస్థితి. అలా ఫ్రెండ్స్ని ఆ సహాయ చర్యలు అందించడం కోసం కుర్రవాళ్ళు కూడా ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళు కూడా లోపలికి వెళ్ళి వాళ్ళ సామాన్లు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కానీ బయటకు తీసుకొచ్చే ఒక ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ వాహనాలన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి మనం చూస్తే ఫస్ట్ ఫ్లోర్లో అంతా కూడా ఫస్ట్ ఫ్లోర్లో వాళ్ళు ఉన్నారు. పాములు వస్తున్నాయి ఇప్పుడు చెప్తున్న పరిస్థితి. పై ఫ్లోర్లో మనం చూడవచ్చు అంతా కూడా కింద ఫ్లోర్ నుంచి ఖాళీ చేసి పై ఫ్లోర్కి వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇళ్ళకి వాటర్ వచ్చిందమ్మా మీకు? ఇళ్లలోకి వాటర్ వచ్చిన పరిస్థితి మనం చూస్తే పూర్తిగా ఒక ఇల్లుని చూడొచ్చు మనం. ఇక్కడ ఆ ఇంట్లోకి వెళ్ళే ప్రయత్నం కూడా మనం చేద్దాం. ఎందుకంటే ఇది రోడ్డుకి చాలా దగ్గరగా ఉన్న ప్రాంతం. ఇంకా లోపలికి వెళ్తే చాలా దూరం మనం వెళ్ళే అవకాశం ఉంది. కానీ ఆ లోపల కాకుండా ఈ రోడ్ల మీదకే వాటర్ వచ్చిన పరిస్థితి, ఇళ్లలోకి వాటర్ వచ్చిన పరిస్థితి పూర్తిగా మనం చూస్తే ఇల్లంతా కూడా వాటర్ జలమయమైన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. పూర్తిగా ఇళ్ళన్నీ కూడా తడిచిపోయి సామాన్లన్నీ కూడా మంచాల మీద పెట్టుకున్న పరిస్థితి. అమ్మ ఏ టైప్ నుంచి వచ్చింది వర్షం? ఏ టైప్ నుంచి అంటే బాగానే వచ్చింది. నీళ్ళని ఒక్కసారి వదిలేసారు, ఇళ్లలోకి బాగా వచ్చేసినాయి. అంటే బుడమేరకి గండి కొట్టిందని చెప్తున్నారు అధికారులు. అదేనేమోనండి, ఒక్కసారి బాగా వచ్చేసినాయి నీళ్ళన్నీ అనుకోకుండా. ఒక్కసారి కూడా న్యూస్ తెలియజేయలేదు. ఒక్కసారి వచ్చేసి నీళ్ళన్నీ చూడండి ఇలా సామాన్ అన్ని పెట్టుకుని పూర్తిగా మనం చూస్తే ఇల్లంతా కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ ప్రాంతం అంతా కూడా అంటే ఎలక్ట్రికల్ వస్తువులన్నింటిని కూడా పైన పెట్టిన పరిస్థితులు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. అంటే ఇది ఒక్క హౌసే కాదు, మొత్తం ఈ సింగనగర్ ప్రాంతం అంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్లోని ఇల్లులన్నీ కూడా ఇదే పరిస్థితి అయితే కొనసాగుతుంది. పూర్తిగా ఇల్లులన్నీ కూడా మనం చూస్తే వాహనాలన్నింటిని కూడా పైకెక్కించుకునే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది. హరి మొత్తం వాహనాలన్నీ కూడా ఇక్కడ దాదాపు 3-4 ఇల్లులు ఉన్నాయి. ఈ 3-4 ఇల్లులు కూడా గ్రౌండ్ ఫ్లోర్ 3-4 ఇళ్లలో కూడా వాటర్ వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక ఆందోళన అయితే ఇక్కడ ప్రజలంతా ఉన్నారని చెప్పాలి. హరి, సురేందర్, చిన్నపిల్లలు కూడా ఉన్నట్టు కనిపిస్తున్నారు. వాళ్ళు వంటడా సురేందర్ 9:30 కల్లా వాటర్ ఫుల్గా వచ్చింది. 4 feet హైట్. హరి చెప్పండి. హరి, రైట్, చిన్నపిల్లలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఏదైనా వండడానికి లేకపోతే వాళ్ళకి ఆహారం ఇవ్వడానికి కూడా వీల్లేని పరిస్థితి. మరి దాని మీద ఏమన్నా అధికారుల దగ్గర నుంచి ఏదైనా స్పందన ఉందా? ఎవరన్నా వచ్చారంటే వాళ్ళతో మాట్లాడడానికి? అడగండి ఒకసారి. అంటే ఇప్పటి వరకు వచ్చిన దాంట్లో మేయర్ మాత్రం అమ్మ అధికారులు ఎవరైనా వచ్చారా మీ దగ్గరికి? మాట్లాడారు అధికారులు? ఎవరు రాలేదండి. చిన్నపిల్లలు ఉన్నారు, కనీసం వంట చేసుకోవడానికి కూడా అవకాశం లేదు మీకు. పూర్తిగా అన్ని సామాన్లన్నీ కూడా పైన పెట్టుకున్న పరిస్థితి. ఎవరు రాలేదండి ఇంతవరకు. ఎవరు రాలేదు. మేము ఇలాగే ఉన్నాము. 8:30 కాడ నుంచి వచ్చేసింది. 8:30కి అలా కొంచెం వదిలేరు. 9:30 కల్లా మొత్తం ఫుల్ అయిపోయినాయి. అరగంటలో అసలు ఏం లేదు. ఒక్కసారి వదిలేశారు వాటర్ అంతా. ఇలాగే కూర్చున్నాము గంటలో. ఇలా ఒక్కసారి వచ్చేస్తే ఏదైనా తెలియజేయాలి కదా. ముందు వాటర్ వస్తుందని చెప్తే ఏదైనా ఎటైనా వెళ్ళగలుగుతాము. ముందే తెలియజేయకుండా ఉంటే ఎలా వస్తాము? మేము మా దగ్గరికి ఎవరు రాలేదు. సురేందర్, ఎవరు అధికారులు కూడా ఇక్కడ రాలేదని అయితే వీళ్ళంతా చెప్తున్నారు. చిన్నపిల్లలు కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి. అయితే అధికారులు సహాయ చర్యలు చేపడుతున్నారు. అంటే బోట్ల ద్వారా ఎవరైతే ఇల్లు మునకను గురయ్యాయో వాళ్ళని ఒడ్డుకి చేర్చే ప్రయత్నం మాత్రం ప్రస్తుతం చేస్తున్నారు. ఆహారానికి సంబంధించి మాత్రం ఎటువంటి ప్రకటన చేయలేదు. కనీసం వరద వస్తుందన్న ప్రకటన కూడా అధికారులు చేయలేదు. మేము నిండా మునిగామంటూ వీళ్ళంతా కూడా చెబుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. హరి, పూర్తిగా అన్ని ప్రాంతాల్లో కూడా ఇక్కడే మొత్తం ఇల్లులన్నీ కూడా లేవలేని మనిషి ఒక ఆవిడ ఉందండి. పాపం ఇంట్లోకి వెళ్ళిపోయినాయి నీళ్లు. బాగా ఇబ్బంది పడుతున్నారు. ఏదైనా చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ఇప్పటికి ఇంట్లో ఉన్నారండి, చూడండి. లేవలేని మనిషి ఇంట్లో ఉన్నారు. కనీసం బయటికి తీసుకొచ్చే పరిస్థితి కూడా లేదు. ఏజ్డ్ పర్సన్ ఆవిడ ఇంట్లో మనం లోపలికి వెళ్ళే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే పూర్తి ఇక్కడ బైక్స్ అన్ని కూడా ఇక్కడ పెట్టిన పరిస్థితి. అంటే లోపలికి వెళ్ళలేని పరిస్థితి కూడా మనం ఉంది. మనం చూస్తే బోట్లో సహాయక చర్యలన్నీ చేపట్టడానికి ఒక వాహనాన్ని అయితే తీసుకొచ్చిన పరిస్థితి ఉంది కనిపిస్తుంది. వాళ్ళతో మనం కూడా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ సింగనగర్ ప్రాంతంలో ఒక్కసారిగా వాటర్ పెరిగింది. వీళ్ళంతా కూడా సహాయక చర్యలు చేపడుతున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. మనం ముందుకెళ్ళి వాళ్ళతో పాటు అంటే ఎక్కడ వరకు వాటర్ ఉంది అనే ఒక ప్రయత్నం, అంటే కుటుంబ సభ్యుల్ని కూడా చాలా మందిని తీసుకొని వెళ్తున్నారు. వాళ్ళంతా కూడా ఇక్కడ నుంచి మనం నిలబడడానికి కూడా అవకాశం లేని స్థాయిలో ఇక్కడ వాటర్ వచ్చిందని చెప్పాలి. పూర్తి స్థాయిలో వాటర్ నిలబడి ఇక్కడ ఉందని చెప్పే పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ప్రతి ఇళ్లలోకి కూడా గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఇళ్లలో కూడా కూర్చొని నిలబడి ప్రతి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఒక జేసీబీని కూడా ఏర్పాటు చేశారు. జేసీబీ ద్వారా లోపలికి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో చాలామంది ఆసుపత్రి పాలైన పరిస్థితి ఉంది. వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చేయడానికి ఇక్కడ ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం కూడా ఈ రహదారి అంతా కూడా పూర్తిగా జలమయమైందనే చెప్పాలి. హరి,
పూర్తిగా మనం ఉన్న ప్రదేశం అంతా కూడా జలమయమైంది. అక్కడ ఎవరైతే హాస్పిటలైజేషన్ అవుతున్నారో, గర్భిణీలు ఉన్నారో, బాలింతలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు ఒడ్డుకు చేర్చడం కోసం ఒక జేసీబీని కూడా ఇక్కడ అధికారులు ఏర్పాటు చేశారు. ఆ జేసీబీలో మనం ప్రయాణిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కనుచూపు మేరలో ఎక్కడ చూసినా కానీ వరద నీరు తప్ప ఏమీ కనబడలేని పరిస్థితి అయితే ఇక్కడ ఉందని చెప్పాలి. ప్రతి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఇళ్లలోకి కూడా వాటర్ అయితే వచ్చి చేరింది. చాలా ఇబ్బందులు అయితే ప్రజలు పడుతున్నారు. అధికారులు కూడా ఇప్పుడే సహాయక చర్యలు ముమ్మరం చేసిన పరిస్థితి అయితే ఇక్కడ కొనసాగుతుంది. హరి, ఆల్ రైట్ సురేందర్, చూడండి వాళ్ళతో పాటు మీరు కూడా అక్కడ పరీక్షించండి. ఎవరైనా అధికారులు వాళ్ళకి సమాచారం ఇవ్వటం, అదికే చిన్నపిల్లలు అలాగే వృద్ధులు వాళ్ళకి ఆహారానికి ఇబ్బంది పడతారు కాబట్టి వాళ్ళకి అది ఏదైనా సరఫరా జరుగుతుందా లేదా అనేది అధికారుల వరకు కూడా తీసుకెళ్లాల్సిన బాధ్యత మన మీద కూడా ఉంటుంది. ఒకసారి చూడండి పరిస్థితి, చిన్నపిల్లల్ని కూడా మహిళలు తీసుకెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం లైవ్లో. సో కేవలం ఇది ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్న వాటికైనా, అపార్ట్మెంట్లో కూడా నీళ్లు చేరిందా, ఈ లోతట్టు ప్రాంతాల్లో ఇళ్ళు కట్టడం వల్ల ఈ పరిస్థితి అంటే ఏం చెప్తారు? ఎవరితో మాట్లాడడం జరిగిందా మీరు అక్కడ ఉన్న పెద్దవాళ్ళతోటి? బుడమేరుకి వరద రావడంతో ఈ పరిస్థితి వచ్చిందనేది వాళ్ళంతా చెబుతున్నారు. ఒక ఇండిపెండెంట్ హౌసెస్లోకే కాదు, అపార్ట్మెంట్లో పూర్తిగా గ్రౌండ్ ఫ్లోర్ ఏదైతే ఉందో ఆ గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి అయితే ఇక్కడ కొనసాగుతుంది. అందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇక్కడికి 1 by 1 చేరుకున్న పరిస్థితి, అధికారులు కూడా ఇక్కడ చేరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. పూర్తిగా ఎవరైతే అంటే అధికారులు కూడా ఎవరైతే ఆ ఇళ్లలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకొస్తున్నారు. అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి కూడా మేము సహాయ చర్యలు చేపడతాము, ఆహారాన్ని సరఫరా చేస్తాము, చిన్నపిల్లలకి కూడా ఆహారాన్ని మేము సరఫరా చేస్తామంటూ అధికారులు చెప్తున్న పరిస్థితి ఒక్కసారిగా ఊహించని పరిణామం చోటు చేసుకుందని చెప్పాలి. పూర్తిగా అందరూ కూడా ఊహించని పరిణామమే ఇక్కడ చోటు చేసుకుందని చెప్పాలి. ఎందుకంటే వాటర్ మనం చూస్తున్నాం, మన దగ్గర జేసీబీ నుంచి ఒక ఆయన ఇప్పుడే దిగడం చూస్తున్నాం కదా, ఎంతవరకు అంటే దాదాపు భుజాల వరకు వాటర్ వచ్చింది. ఎక్కడ కూడా ఫ్లోటింగ్ ఆగే పరిస్థితి లేదు. వీళ్ళంతా కూడా కుటుంబ సభ్యులకి ఆహారాన్ని తేవడం కోసం బయటికి వెళ్ళిన వాళ్ళు వీళ్ళంతా కూడా ఇక్కడ చేరుకున్నారు. 1 by 1 చేరుకున్న పరిస్థితి. ఇక్కడి నుంచి ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళందరూ కూడా మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళే ఒక ప్రయత్నం అయితే అధికారులు చేస్తున్నారని చెప్పాలి. పూర్తిగా అపార్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయి ఈ అపార్ట్మెంట్లు అన్నీ కూడా నీట మునిగాయి. సెల్లార్లో ఉన్న వాహనాలన్నీ నీట మునిగిన పరిస్థితి, ఇటు ఇతర ప్రదేశాలన్నీ కూడా నీట మునిగిన పరిస్థితుల్లో పూర్తిగా లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే మనం చేస్తున్నాము. దాంతోపాటు ఎప్పటికప్పుడు అధికారులకు సమాచారం ఇచ్చే పని కూడా సాక్షి టీవీగా మనం చేస్తున్నాం. ఎందుకంటే ఒక బాధ్యత కూడా మన మీద సాక్షి టీవీ మీద కూడా ఉంది. ప్రజలు ఇబ్బందులు ఉన్నప్పుడు, అవస్థలు ఉన్నప్పుడు అది జనాలకు తెలియజేయడం, దాంతోపాటు అధికారులకి చెప్పి వాళ్ళ నుంచి స్పందన తీసుకురావడం కూడా సాక్షి టీవీ మీద ఉంది. కాబట్టి ఆ ప్రయత్నం కూడా ఉదయం 8 గంటల నుంచి మనం చేస్తున్నాం. ఇప్పటికీ అధికారులు కూడా మనం తెలియజేస్తాం ఈ పరిస్థితి ఉంది, మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పి మనం చెప్పాం. మనం కొద్దిసేపటి క్రితమే ఇక్కడ డిప్యూటీ మేయర్తో కూడా మాట్లాడడం, సహాయ చర్యలు చేపడతామన్నారు, బోట్లు ఏర్పాటు చేస్తామన్నారు. మనం చూస్తే ఒక నిలయాన్ని మనం చూడొచ్చు, సీతారామ పోతు హనుమాన్ నిలయం ఉంది. పూర్తిగా హౌస్ అంతా కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి, అంటే ఇంట్లో ఎవరు లేని పరిస్థితి ఇక్కడ ఉందని చెప్పాలి. అపార్ట్మెంట్లో ఉన్నంతా సురక్షిత ప్రాంతాల్లోకి వెళ్ళాలంటూ అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మనం ఎటుపక్క చూసినా గ్రౌండ్ ఫ్లోర్లు మొత్తం నీట మునిగాయి. పూర్తిగా అన్ని ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ప్రధానంగా సింగనగర్ ప్రాంతంలో ఇంత పెద్ద ఎత్తున వరద రావడం కూడా ఎవరు ఊహించిన పరిణామంగానే అందరూ భావిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అసలు